రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాన నిందితుడు ఇంటెలిజెన్స్ మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావుతో పాటు మరో కీలక నిందితుడు శ్రవణ్ రావును విదేశాల నుంచి రప్పించేందుకు చర్యలు ముమ్మరం చేశారు ఉన్నతాధికారులు. ఇక తాజాగా ఇద్దరిపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసింది. నోటీసుల సమాచారం ఇంటర్పోల్ నుంచి సిబిఐతో సిఐడికి అందింది. ఇద్దరిని డిస్ట్రో స్టేషన్ తో ఇండియాకు తీసుకువచ్చేందుకు కేంద్ర హోంశాఖతో పోలీసులు డిస్కస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అటు భారత్ లో తమకు ముప్పు ఉందని ఇద్దరు నిందితులు అమెరికా కోర్టులో ఇదివరకే పిటిషన్ దాఖలు చేశారు. అయితే అమెరికా కోర్టులు ఒప్పుకుంటే ఇద్దరిని భారత్ కు డిపోర్ట్ చేసే ఛాన్స్ ఉంది. మరోవైపు రెడ్ కార్నర్ నోటీసుల జారీని అమెరికాలోని యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. రైట్, ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి మరిన్ని అప్డేట్స్ అనిల్ అందిస్తారు. అనిల్, ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడికి రెడ్ కార్నర్ నోటీసుల డీటెయిల్స్ ఏంటి? ఎస్ మాధురి, తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. A1గా ఉన్నటువంటి మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావు అండ్ A6గా ఉన్నటువంటి శ్రవణ్ రావు, వీరిద్దరి పైన కూడా రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసినటువంటి విషయం తెలిసింది. ఇక వీరికి సంబంధించి ఇప్పటికే విదేశాల్లో ఉంటూ ఇందులో ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే దాదాపు 6 కూడా ఇందులో కేసు నమోదైంది. దాదాపు కొంతమంది బెయిల్ పైన అనారోగ్యం కారణంగా బెయిల్ పైన వచ్చారు. కానీ A1 తర్వాత A6 మాత్రం ఇప్పటి వరకు కూడా పోలీసులకు దొరకడం లేదు. సో వీరిద్దరికి మాత్రం రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి. సిఐడి ద్వారా తెలంగాణ సిబిఐ ద్వారా నుంచి తెలంగాణ పోలీసులకు కూడా ఈ సిఐడి ద్వారా సమాచారం ఇచ్చారు. ఇక దీనికి సంబంధించి కూడా అటు తెలంగాణ రాష్ట్ర హోంశాఖతో పాటు అటు కేంద్ర విదేశాంగ శాఖతో కూడా ఇప్పటికే సంప్రదింపులు జరుపుకున్నారు. వీలైనంత తొందరగా కూడా అటు ఈ ఎవరైతే ఈ అబ్యూజ్ అంటే A1 నుండి A6 ఇద్దరిని కూడా తెలంగాణ రాష్ట్రానికి తీసుకురావాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిలో భాగంగానే ఇటు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు. సో ముఖ్యంగా రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే మాకు ఈ కేసులు పెడుతున్నారు, మమ్మల్ని అక్కడికి తీసుకెళ్లాలని చూస్తున్నారు. ఇప్పటికీ అక్కడ పిటిషన్ కూడా వేశారు. సో ఈ అంశాన్ని మాత్రం పరిగణలోకి తీసుకున్నటువంటి అవకాశం అక్కడ ఉంటుంది. కాబట్టి ఈ రెడ్ కార్డ్ నోటీసులు జారీ చేశారు కాబట్టి సో ఖచ్చితంగా వీరిని ఏక్షణమైనటువంటి అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. దాదాపు సిబిఐ ద్వారా తెలంగాణ సిఐడికి మాత్రం రెడ్ కార్డ్ నోటీసులు జారీ చేశారు. సో ప్రభాకర్ రావు మాజీ ఓఎస్టీ, ఇతను కూడా గత ప్రభుత్వంలో చాలా వరకు కూడా అటు 3 ఉప ఎన్నికల్లో కానీ తర్వాత చాలామంది రాజకీయ నాయకులతో సంబంధాలు ఉంటాయి. సో చాలా వరకు కూడా గత ప్రభుత్వంలో ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకంగా వ్యవహరించాడంటూ కూడా A1 ప్రభాకర్ రావుతో పాటు అటు ఒక A6గా ఉన్నటువంటి ఒక ప్రైవేటు ఛానల్కి సంబంధించినటువంటి వ్యక్తిని ఈ ఇద్దరికి మాత్రం రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు. సో ఈ సమాచారం DHSకు చేరితే వారిద్దరిని అమెరికాలోని ప్రొవిజనల్ అంటే అంటే ఈ విషయంపై పూర్తిగా కూడా ఇంపోర్టల్ అంటే ఇంటర్నేషనల్ పోలీస్ ద్వారా ఈ రెడ్ కార్నర్ నోటీసులను అయితే జారీ చేశారు. సో వారి సహకారంతో ఖచ్చితంగా వీరిని ఎప్పుడైనా యక్షణమైనటువంటి అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో మొత్తానికైతే A1 A6గా ఉన్నటువంటి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఒక కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పొచ్చు మాధురి. రైట్, థ్యాంక్ యూ అనిల్.